వినపరాడండి గొంతులు పెట్టి వంచేస్తాను గొంతులు దిగబడుతుంది సార్ చూడండి సార్ ఈ కర్ర మీద ఇప్పుడు అబ్బాయిని ఈ కర్ర మీద పండబెట్టి ఆ కరెంటు వైర్ అంతా పైకి లేపెట్టేస్తున్నాను మీరందరూ చూడాలన్నా ఆ చూసే రెండు కాళ్ళతో మూసుకోవాలి సర్కస్ చేస్తాని ఇక్కడ వచ్చి తెలక కింద పెట్టి ముట్టాడిస్తున్నాడు బాయ్ ఏమైందా బాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ రోజు రాత్రి పూట వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఈ రోజు వచ్చేసి మా విలేజ్లో సర్కస్ అయితే ఉంది. సర్కస్ వీడియో అయితే చూపిస్తాను మీకు. మా విలేజ్లో ఎలా జరుగుతుంది ఏంది అనేసి 7:30కి స్టార్ట్ అయ్యి 9:30కి అయితే ఎండ్ అవుతుంది. ఇప్పుడైతే సర్కస్ అయితే చూద్దాం మనము ఎలా చేస్తారు ఏంది అనేసి. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో స్టార్ట్ చేసిద్దాం. ఇంకా సాయంత్రం పూట మేము నైట్ పూట బయటికి వచ్చినాము, విలేజ్ బయటికి తిరగడానికి. నేను సాయి లడ్డు ముగ్గురం వచ్చినాం. ఇంకా తర్వాత వెళ్ళేసి చూద్దాము. గాలి కూడా బాగా వీస్తుంది, వర్షం పడుతుందో ఏందో. వీళ్ళది మొక్కజొన్నలు అట్లే ఉన్నాయి. మా ఇంట్లో మొత్తం ఓపెన్ డప్ అయిపోయింది, ఘోరంగా ఉంది భయ్యా. వర్షం పడితే ఉరుకుడే ఇక పోదాం, మళ్ళా చూపిస్తాను మీకు తర్వాత. సరే పిల్లలందరూ గట్టిగా చెప్పలు పట్టేస్తే ఇప్పుడు జోకర్ పట్టాడు. ఆ కోతిని పాముని మైతనంలో వదిలిపెడుతున్నాడు. ఆ కోతిని పాముని ఇప్పుడు జోకర్ పట్టాడు, మెల్లగా మైతనంలో వదిలిపెడుతున్నాడు. పిల్లలందరూ గట్టిగా చెప్పలు కొట్టేసాలి. పిల్లలందరూ గట్టిగా చెప్పలు కొట్టేస్తే ఇప్పుడు జోకర్ పట్టాడు, పాముని మైతనంలో వదిలిపెడుతున్నాడు. పిల్లలు గట్టిగా చెప్పలు కొట్టాలి. రాదు ఇంకా మా సర్కస్ ప్రోగ్రాము చోలు చేస్తున్నాము. మీరందరూ భోజనాలు చేసి మీ ఫ్యామిలీ తొందర వచ్చిన యొక్క సర్కస్ ప్రోగ్రాము చూడాలన్నా మీరందరూ రావాలి, చూడాలి. మా సర్కస్ ప్రోగ్రాము చాలు చేస్తున్నాము. 2 రోజులు 3 రోజులు ప్రోగ్రాము కాదు, మాది ఒకే రోజు మాత్రమే నా సర్కస్. రేపు వేరే గ్రామానికి వెళ్ళిపోతుంది, మీరందరూ రావాలి, చూడాలి. పిల్లలు ఒకసారి చెప్పలు కొట్టేస్తే ఇప్పుడు జోకర్ పట్టాడు, ఆ పాముని మైతనంలో వదిలిపెడుతున్నాడు. పిల్లలు గట్టిగా చెప్పలు కొట్టాలి. బాయ్ వదిలిపెడతావా? ఇక్కడ బుట్టలో ఉన్న పాముని మెల్లగా మైతనంలో వదిలిపెట్టాలా బాయ్? మెల్లగా వదిలిపెట్టాలి. పిల్లలందరూ గట్టిగా చెప్పలు కొట్టేసాలి. ఆ పాముని ఇప్పుడు మెల్లగా మైతనంలో వదిలిపెట్టాలి. మీరందరూ రావాలి, చూడాలన్నా. మన గ్రామ పెద్దవాళ్ళు రావాలి సార్. మన గ్రామ వార్డ్ లిబర్, మన తాండా వార్డ్ నంబర్లో రావాలి. మన తాండా పెద్ద సర్పంచ్ సాబ్ రావాలి. మన తాండా సర్పంచ్ గారు ఎక్కడ ఉన్నారు రావాలి సార్. మన గ్రామ పెద్దవాళ్ళు ఎవరున్నా మీరందరూ రావాలి, చూడాలి. మీరందరూ రావాలి, చూడాలి. ఇంకా మా సర్కస్ ప్రోగ్రామ్ చాలు చేస్తున్నాము. మెల్లగా బాయ్ ఆ బుట్టలో ఉన్న పాముని మెల్లగా మైతనంలో వదిలిపెట్టాలి. ఏమైందా బాయ్? కరుస్తున్నదా? అరే జోకర్ పట్టడా, తెలక పడితే కరుస్తుంది. జోకర్ పట్టడా, తోక పట్టుకొని బయటికి లాగాలి. తోక పట్టుకో, మెల్లగా తోక పట్టుకొని మెల్లగా బయటికి వదిలిపెట్టాలి. జోకర్ పుట్టాడా? సాయంత్రం ఆ పాముకి ఏం పెట్టినవరా? ఇంకా అందుకే అది కోపంలో ఉన్నది. జోకర్ పట్టాడా? సాయంత్రము దానికి పాలు గుడ్లు పెట్టగానే అది తింటుంది, తాగుతున్నది. రే జోకర్ పట్టాడు. అది తాగేటప్పుడు తినేటప్పుడు దాంట్లో చేపెడితే అది కోపంలో ఉంటది అబ్బాయి. అది పాలు గుడ్లు తాగేటప్పుడు దాంట్లో చేపెడితే అది కోపంలో ఉంటది, కరుస్తుంది. అది పాలు గుడ్లు తాగేదాకా అబ్బాయి ఒక 5 నిమిషాలు వేరే పనితనం పెట్టాలి. పాటలు బంద్ చేసి ఇంకా మా సర్కస్ ప్రోగ్రామ్ చాలు చేస్తున్నామన్నా. జోకర్ పట్టాడా? అమ్మా జోకర్ పట్టాడు, చాలా హుషారులో ఉన్నాడమ్మాయి. అరే జోకర్ పట్టాడా? సర్కస్ చేస్తావా బాయ్? సర్కస్ చేస్తావు. ఆ తీగి మీద 2 కళ్ళు కట్టుకొని ఆ తీగి మీద నడవాలి. ఆ తీగి మీద పెద్ద సైకిల్ నడపాలి. సిరిహరి జంపింగ్ కొట్టాలి. 2 చేతుల మీద పైన నిలబడాలి. అమ్మాయి జోకర్ పట్టాడు, అన్ని పనులు చేస్తాడంటమ్మాయి. చేస్తాడు. ఇంకో అమ్మాయిని అడిగాయి. ఈ పొట్టిని అడగాలి. అరే పొట్టి జోకర్ అడిగిగా నక్క వరినట్టు వరుతున్నాడు అమ్మాయి. వీడు చేస్తాడు, చాలా ఊసర్లో ఉన్నాడు మన తాండా సెంటర్ లో. అరే జోకర్ పెట్టాడా? సర్కస్ చేస్తావా?
శ్రీహరి జంపింగ్ కొట్టాలి, మనిషి మీద నుంచి ఫైటింగ్ కొట్టాలి, పెద్ద కర్ర మీద పైన పండుకోవాలి. ఈయన కరిసేటట్టు ఉన్నాడమ్మాయి. హుషారులు ఉన్నాడు అబ్బాయి, చేస్తాడంట. పేర్లు అడగాలి. పేర్లు అడిగాయి. అరే జోకర్ పట్టడా, నీ పేరేందిరా? గబ్బర్ సింగ్. నా తాండ సెంటర్ లో గబ్బర్ సింగ్ వచ్చేసాడు, జోకర్ పట్టాడు. ఈ పొట్టెడు పేరు తెలుసమ్మాయి? నీకు తెలియదా? వీడి పేరు పుష్ప. పుష్ప. జోకర్ పట్టాడు, ఆ పాటల మీద డాన్స్ చేస్తావా బాయ్? ఇప్పుడు ఒక పాట పెట్టేస్తా బాయ్. నువ్వు కూడా తిప్పేస్తావా బాయ్? ఆ అమ్మాయి తిప్పినట్టు తిప్పేస్తావా? పిల్లలందరూ గట్టిగా చెప్పులు కొట్టేలా కర్రని తిప్పేస్తావా? వీడేంది కర్ర తిప్పుతావు అంటే తిప్తా తిప్తా అన్నాడు. ఎంత తిప్పుతాడో నేను అనుకుంటే కర్రే ముడ్డిలు పెట్టి ఎగురుతున్నాడు అమ్మాయి. మగధీర సినిమాలో గుర్రం అనుకున్నాడు. అరే జోకర్ పట్టాడో, ఇప్పుడు అలా కాదండి. ఇదే ఒక కర్రని మీరందరూ చూడంగా అమ్మాయి వచ్చిందన్న 2 చేతులతో ఈ కర్రని తిప్పేసింది. ఇప్పుడు ఇలా కాదండి, ఇదే ఒక కర్రని 2 కాళ్ళ నుంచి తిప్పేసాలి. అందరూ చూడంగా ఇదే ఒక నేల మీద సార్ అన్న 2 చేతులు 2 కాళ్ళ మీద ఇప్పుడు ఫైటింగ్ కొట్టేసాలి. ఇదే ఒక నేల మీద 2 చేతులు 2 కాళ్ళ మీద ఇప్పుడు ఫైటింగ్ కొట్టేసాలమ్మాయి. అరే జోకర్ పట్టాడా, వీడు సర్కస్ చేస్తాని ఇక్కడ వచ్చి తెలక కింద పెట్టి ముట్టాడిస్తున్నాడు బాయ్. మరిసిపోయిండు. సార్ అన్నా అబ్బాయి ఎంత ఉన్నాడు మీరు చూడండి సార్. అన్నా తెలకాయ ఎక్కడ, కాళ్ళు ఎక్కడన్నా? 2 కాళ్ళు తీసుకొచ్చి తెలకాయ మీద పెట్టేశాడండి. ఆ కడుపులో ఉన్న పేగులు ముద్దైపోయినా గొంతు కడ వచ్చేసింది సార్. ఎందుకంటే నా జానుడి కడుపు గురించి మీ తాండలో దీపం పెట్టి రాత్రి పూట కష్టపడుతున్నాడనా. ఈ పనిని మీరందరూ గుర్తించాలి సార్. ఇప్పుడు అదే జోకర్ పట్టాడు. ఇప్పుడు ఆ చూసే 2 కళ్ళు 2 కాళ్ళతో మూసుకోవాలి. కడుపు మీద బ్యాలెన్స్ అండి. చూడండి సార్, ఈ కర్ర మీద ఇప్పుడు అబ్బాయిని ఈ కర్ర మీద పండబెట్టి ఆ కరెంటు వైర్ అంతా పైకి పెట్టేస్తున్నాను. మీరందరూ చూడాలన్నా మెల్లగా పాట పెట్టేస్తామై. మన తిరుపతి సార్ పేరు రావాలంటే ఇప్పుడు కర్రతో పనితో నుంచి పెట్టేస్తాలి. చూడండి సార్, ప్లీజ్ అమ్మా ఎవరు లొల్లి పెట్టవద్దండి. మీరు కింద మాట్లాడితే అబ్బాయి మీకెళ్ళి చూడపోయి కింద పడిపోతాడమ్మా. ఇది ఒక 5 నిమిషాలు ఎవరు లొల్లి పెట్టవద్దు. హలో, ఇదే ఒక అబ్బాయిని మీరందరూ చూడంగా ఈ అబ్బాయిని కర్రని ఆ కరెంటు వైర్ అంతా పైకి లేపెట్టేస్తున్నాను సార్. కరెంటు వైర్ అంతా పైకి లేపి ఈ కర్రని అబ్బాయిని ఒక్కటే చేయి మీద ఆపుతున్నాను. ఒక్క చేయి మీద ఆపిన తర్వాత అబ్బాయిని కర్రని ఆ కరెంటు వైర్ అంతా పైనుంచి కింద విసిరేస్తున్నాను సార్. విసిరేసే సమయంలో ఇలాంటి బిడ్డలు కష్టం చేసి ఈ రాత్రి పూట అలాంటి బిడ్డ కష్టం చేసి రాత్రి పూట నేను ఖాళీగా పోను.
తల్లిగారు ఇచ్చినట్టమ్మా. ఇక్కడ ఒక తల్లిగారు 5 కేజీల బియ్యం ఇచ్చారు. ఇంకా అమ్మగారు చాలా మంది అమ్మగారులు చూస్తున్నారు. సరే ఇంటికాడ వెళ్ళిన వాళ్ళు అందరు రావాలి సార్. నా ప్రోగ్రామ్ చూడాలి. గొంతులు పెట్టి వంచేస్తున్నాం. గొంతులు దిగబడుతుంది సార్. కంట్లో నీళ్లు వచ్చేస్తుందన్నా. ఇనప రడ్డండి. ఈ రాత్రి పూట చిన్ని బిడ్డలు తీసుకొని మీరే ఒక తల్లి తండ్రిని మీ తాండాసపడి ఈ రాత్రి పూట కష్టపడుతున్నాను సార్. ఈ రాత్రి పూట నా బిడ్డలు కష్టం చేసి ఎవరు ఖాళీగా పోవద్దన్నా. ఇక్కడ బాణవత ప్రవీణ్ అండి. ఈ రాత్రి పూట 5 కేజీల బియ్యం ఇచ్చారండి. బాణవత ప్రవీణ్ నా పేద బిడ్డలకు 5 కేజీల చేస్తున్న పనిని ఆ పైన దేవుడి చల్లగా చూడాలి.